Hello, hey my dear natural family. Welcome to Nandini Naturals. పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. 3 day 2 night పాండిచ్చేరి ఐటినరీ మనం చూడబోతున్నాం. ఇట్స్ డే 1. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేమైతే రీచ్ అయిపోయాము. ఇగ్నోర్ మై ఫేస్, కంప్లీట్లీ స్లీప్ డిప్రైవ్డ్ అనమాట. ఫుల్ నైట్ బస్ జర్నీ తర్వాత ఫుల్లీ టయర్డ్. సో చాలా బీచెస్ అయితే పాండీలో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక బీచ్ కవర్ చేద్దామని చెప్పి స్టేకి దగ్గరలో ఉన్న సెరెనిటీ బీచ్కి అయితే ఇప్పుడు మనం వచ్చాం. సమ్మర్ కాబట్టి ఎక్కువసేపు కాకుండా 8 వరకే అలా బీచ్లో టైం స్పెండ్ చేసి మా స్టేకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక పూల్ ఉంది, సో ఆ పూల్లో అయితే కొంచెం రిలాక్స్ అయిపోయాం కొంచెం సేపు. ఎస్, ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనం వెళ్ళేది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ పాండిచ్చేరి. ఎస్, యు ఆర్ రైట్, ఫ్రెంచ్ కాలనీ. ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ పీరియడ్లో ఉన్న ఓల్డ్ హౌసెస్, కొలోనియల్ బిల్డింగ్స్, కలర్ఫుల్ వాల్స్, క్వైటెస్ట్ స్ట్రీట్స్ అయితే మనం బాగా చూస్తాం ఇక్కడ. ఓకే, అ క్విక్ హాయ్ టు మై ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, పాండిచ్చేరిని ప్యారిస్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకో తెలుసా? ఇండో ఫ్రెంచ్ కల్చర్, సిగ్నేచర్, హిస్టరీ అనేది ఇప్పటికి టిల్ డేట్ ఫాలో అవుతారు కాబట్టి. సో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ కమ్ టు విజిట్ దిస్ బ్యూటీ ఆఫ్ పాండిచ్చేరి అనమాట. ఒక నియర్ బై కెఫేలో లంచ్ అయిపోయిన తర్వాత చర్చ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం. లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్. నెక్స్ట్ వచ్చేసి మనం పుదుచ్చేరి మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఆర్ట్ అండ్ హిస్టరీ మ్యూజియం అనమాట. చోళా పీరియడ్లో నుంచి మనం చాలా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్, స్కల్ప్చర్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్రాంజ్ కలెక్షన్ అనేది మనం ఇక్కడ చాలా చూస్తాము. అగైన్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. ఎంట్రీ ఫీజ్ జస్ట్ 10 రూపీస్. ఇది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బీచ్ ఆఫ్ పాండిచ్చేరి, దట్ ఈస్ రాక్ బీచ్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాం. ఇట్స్ డే 2. మనం ఇప్పుడు ఆరోవిల్లే బీచ్లో అయితే ఉన్నాం. సో ఆరోవిల్లే బీచ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట పాండీ అన్ని బీచెస్లో కూడా. ఇది నాకైతే చాలా క్లీనెస్ట్ అండ్ ఆల్సో సన్ రైజ్ వ్యూ అయితే చాలా బాగుంది అనిపించింది. సో ఈ బీచ్ అయితే పక్కా మిస్ అవ్వద్దు పాండీకి వస్తే. ఒక ఫేమస్ వినాయకుడి టెంపుల్ దర్శనం అయితే అయింది. ఎండింగ్లో కొన్ని మస్ట్ ట్రై ఫుడ్ ప్లేసెస్, కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ అయితే నేమ్స్ ఇస్తాను, డోంట్ మిస్ దెమ్. యాజ్ యూ నో, పాండీలో 2 లైట్ హౌసెస్, ఇది వచ్చేసి న్యూ లైట్ హౌస్ అండ్ ఆరోవిల్లే కూడా మస్ట్ విజిట్ ప్లేస్. ఎస్, ఇట్స్ డే 3. ఎర్లీ మార్నింగ్ లేసి దశావతారం చిదంబరం టెంపుల్కి అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కారులో. తిల్లై నటరాజస్వామి టెంపుల్ చిదంబరంకి అయితే మనం ఇప్పుడు రీచ్ అయిపోయాం. ఇది మన దశావతారం మూవీ ఉంది కదా, దశావతారం మూవీలో షూటింగ్ అంతా ఈ టెంపుల్లో చేశారని అయితే టాక్ ఉంది. సో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. పాండీకి వస్తే ఈ టెంపుల్కి పక్కా రండి. ఇక్కడ ఒక శివగంగా పూల్ అంట, అది కూడా ఒకటి ఉంది సెంటర్లో, కానీ అది క్లోజ్డ్ ఉంది మేము వచ్చినప్పుడు అయితే.
బాగా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము పీచవరం మ్యాంగ్రోవ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బోటింగ్ ఉంటుంది. ప్యాడిల్ బోట్స్కి ఒక కాస్ట్ అండ్ మోటార్ బోట్స్కి ఒక కాస్ట్. ఇదైతే వర్త్ ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ ఫర్ ఆల్ ద నేచర్ లవర్స్ అనమాట. ఇక్కడ ట్రీ ప్లాంటేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఇదంతా షూట్ చేస్తుంటే ఆ బోటింగ్ అతను మరీ చెప్పాడు, మొత్తం అయితే లో ఉండదు యూట్యూబ్లో అని చెప్పి. సో ఓన్లీ ఫ్యూ బిట్స్ చూపిస్తున్నాను. ఎంజాయ్ ఇట్.